హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్లోని థర్డ్ క్లాస్ 7th లెసన్ నీటి అందాలు గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. నీటి అందాలు అనేది వ్యాస ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం ఏంటి అంటే దర్శనీయ స్థలాలు. చూడండి, ఒకసారి చూద్దాం మనం. ఎనర్జీ డిఎస్సి అకాడమీ యూట్యూబ్ ఛానల్. థర్డ్ క్లాస్ తెలుగు 7th లెసన్ నీటి అందాలు. ప్రక్రియ ఏంటిది? వ్యాస ప్రక్రియ. ఈ లెసన్ ఎట్లుంది? వ్యాస రూపంలో ఉంది కాబట్టి వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం ఏంది? దర్శనీయ స్థలాలు. ఎందుకంటే ఇందులో లక్కవరం, కుంటల, నాగార్జున సాగర్ వీటి గురించి మనకు ఈ లెసన్లో చెప్పడం జరిగింది. ఇవి ఏంటి? దర్శనీయ స్థలాలు. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఏంది? లక్కవరం. లక్కవరం గురించి నేర్చుకుందాం. లక్కవరం ఏ డిస్టిక్లో ఉంది అంటే మన టెక్స్ట్ బుక్ పరంగా జయశంకర్ డిస్టిక్ అని చెప్పారు, కానీ ఇది యాక్చువల్గా ములుగు డిస్టిక్లో ఉంది. ఈ కొత్తగా ఏర్పడిన ములుగు డిస్టిక్ ఉంది కదా, దానికంటే ముందు ఈ మన బుక్ ప్రింట్ అయి ఉంది. సో ఇది లక్కవరం ములుగు డిస్టిక్. ఇది లక్కవరం ఎక్కడ ఉంది అంటే, ఈ లక్కవరం అనేది చెరువు. ఇది లక్కవరం చెరువు ఎక్కడ ఉంది అంటే గుట్టల మధ్యలో ఉన్నది. ఈ లక్కవరం ఏంటి అంటే హైదరాబాద్కి 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్కి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. దీనిని కాకతీయుల రాజులు తవ్వించారు. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇవి కూడా అడుగుతారు. లక్కవరం నుంచి హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది? సరేనా ఫ్రెండ్స్? అందుకోసం మనం గుర్తుంచుకోవాలి, హైదరాబాద్కి 212, వరంగల్కి 75. అదేవిధంగా లక్కవరంలో 13 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 3 ద్వీపాలని రోప్ వే ద్వారా ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి సంస్థ వారు 13లో నుంచి 3టిని రోప్ వే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లక్కవరంలో బోటింగ్ సౌకర్యం కూడా ఉన్నది. మనకు బోటింగ్ ద్వారా కూడా మన లక్కవరం చెరువులో మనం వెళ్ళవచ్చును. దీంతో పాటు నెక్స్ట్ ఏంటిది? కుంటల. కుంటల అనేది ఎక్కడ ఉంది అంటే ఆదిలాబాద్ డిస్టిక్ బుక్ ప్రకారం, కానీ యాక్చువల్గా నిర్మల్ డిస్టిక్లో ఉన్నది. ఇదేంది అంటే ఆదిలాబాద్లో డిస్టిక్ చేంజ్. ఆదిలాబాద్ నుంచి 4 డిస్టిక్లు ఏర్పడ్డాయి కదా, అందులో ఒక డిస్టిక్ నిర్మల్ డిస్టిక్. నిర్మల్ డిస్టిక్లో ఉన్నది. ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీర్ అని పిలవడం జరుగుతుంది. మన తెలంగాణ కాశ్మీర్ ఏంటిది? ఆదిలాబాద్ డిస్టిక్. ఈ కుంటల జలపాతం అనేది 145 అడుగుల ఎత్తులో ఉంది. దీన్ని మీటర్ల రూపంలో చెప్పినట్లయితే 45 మీటర్లు. మీటర్ల పరంగా అయితే కుంటల జలపాతం 45 మీటర్లు. అడుగులు అంటే ఫీట్స్ పరంగా చెప్పితే 145 ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఇది తెలంగాణలో ఎత్తైన జలపాతం ఏది అంటే కుంతల జలపాతం. ఈ కుంతల జలపాతం ఎక్కడ ఉంది? సహ్యాద్రి పర్వత శ్రేణులలోని కడెం నదిపై ఉన్నది. కుంటల ఎక్కడ ఉంది? కుంటల జలపాతం కడెం నదిపై ఉన్నది. దీనికి కుంటల అని ఎందుకు పేరు వచ్చిందంటే, పూర్వం ఇక్కడ శకుంతల, ఎవరు? శకుంతల దుష్యంతల కథలో శకుంతల నివసించింది అని మనకు పూర్వంలో పురాణాల్లో ఉన్నది. సో అందుకని దీన్ని కుంటల అని పేరు వచ్చింది. శకుంతల దుష్యంతల కథలో శకుంతల నివసించినట్లు ఉన్నది, అందుకని మనకు కుంతల అని పేరు వచ్చింది. అయితే ఈ కుంతల NH-44 నేషనల్ హైవే 44 ఏంటిది? అది నిర్మల్ మరియు ఆదిలాబాద్. దీన్ని ఈ నిర్మల్ నుంచి ఆదిలాబాద్ పోయే నేషనల్ హైవే 44 ఉంది కదా, ఈ 44కు మధ్యలో నేరేడుగొండ అనే ఒక మండలం ఉన్నది. ఈ నేరేడుగొండలకి కుంతల జలపాతం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేరేడుకొండకి 12 కిలోమీటర్ల దూరంలో కుంతల జలపాతం ఉన్నది. ఇక్కడ పురాతన శివలింగం ఉంది. అయితే శివరాత్రి రోజు గిరిజన ప్రజలు ఇక్కడ పూజ చేస్తారు. ఓకేనా? మూడోది ఏంటి? నాగార్జున సాగర్.
థర్డ్ వన్ ఏంటిది? నాగార్జున సాగర్. నాగార్జున విశేషం ఏంటిదంటే ప్రత్యేకత, ప్రపంచంలో వరల్డ్లో వరల్డ్లో అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్. ఇది ఎక్కడ ఉంది? నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిపై ఉన్నది. దీన్ని 1955లో మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 1955. అయితే నాగార్జున సాగర్ గురించి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దాన్ని నేను ఒకదాన్ని క్యాపిటల్ ఏ అని సూచిస్తున్నాను. చూడండి, ఏంది అంటే నాగార్జున సాగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో లాంచ్లో వెళ్ళినట్లయితే అక్కడ నాగార్జున కొండ ఉంది. ఆ నాగార్జున కొండలో ఏమున్నాయి అంటే బౌద్ధుని శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు ఎప్పటి అంటే క్రీస్తు శతాబ్దం 1-3కు సంబంధించినవి. అందుకోసమని ఈ శిల్పాల కోసం ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఎక్కడ? నాగార్జున కొండ. ఎక్కడుంది? నాగార్జున సాగర్కి 14 కిలోమీటర్ దూరంలో. అదేవిధంగా ఈ నాగార్జున కొండ దగ్గర ఇషాక రాజులు వీరు ఈ నాగార్జున కొండను విజయపూరి అనే పేరుతో పాలించారు. సెకండ్ పాయింట్ ఏంటిది? నాగార్జున సాగర్ సంబంధించింది. నాగార్జున సాగర్కి 10 కిలోమీటర్ల దూరంలో అనువు అనే ప్రదేశం ఉంది. ఇది కూడా బౌద్ధ మతానికి సంబంధించింది. ఏంటిది అంటే ఇక్కడ నాగార్జునుడు అనే విద్యావేత్త ఏం చేశాడు అంటే ఒక విశ్వవిద్యాలయం నిర్మించాడు. నాగార్జునుడు ఒక రాజు, నాగార్జున ఎవరు? ఈయన విశ్వవిద్యాలయం నిర్మించాడు. అదేవిధంగా దీనికి సంబంధించింది భారతదేశంలోనే సెకండ్ బహుళ సార్థక ప్రాజెక్టు. అసలు బహుళ సార్థక అంటే ఏంటిది? బహుళ అంటే అన్ని అవసరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు. ఏంటిది? సాగు. ఇది తాగుకి, విద్యుత్కి అవసరం పడుతుంది. అందుకోసమే బహుళ, సాగు, విద్యుత్. ఓకేనా? ఇక్కడ నాగార్జున సాగర్లో ప్రతిరోజు ఎవ్రీడే 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడింటి గురించి తెలుసుకున్నాం. ఏంటిది? లక్కవరం, రెండవది కుంటల, మూడవది నాగార్జున సాగర్. నీటి అందాలు. ఈ 3 ప్లేస్లు ఏముంది? నీటికి సంబంధించినవి ఉన్నాయి. లక్కవరంలో ఏముంది? చెరువు ఉన్నది. కుంటల జలపాతం, నాగార్జున సాగర్. మన ఈ పాఠం చిరున ఒక సూక్తి ఉన్నది. ఎవరు చెప్పారు? థామస్ పుల్లర్ అనే వ్యక్తి ఒక సూక్తి చెప్పారు. ఏమని? ఇది కూడా మన పాఠం ఏంటిదో సూక్తి కూడా దానికి సంబంధించి ఉంటుంది. ఏంది? నీరు ఎంత విలువైందో బావి ఎండిపోయే వరకు తెలియదు. అవును కదా ఫ్రెండ్స్? నీరు లేనప్పుడు తెలుస్తుంది. బావి ఎండిపోతే అప్పుడు మనకు నీటి విలువ తెలుస్తుంది. కరువు వచ్చినప్పుడు నీటి విలువ తెలుస్తుంది. ఎండాకాలంలో కరువు వస్తుంది, అప్పుడు నీటి యొక్క వాల్యూ తెలుస్తుంది. అదే చెప్పాడు పుల్లర్. నీరు ఎంత విలువైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. ప్రకృతి సహజ వనరు. ప్రకృతి ఏంటిది? సహజ వనరు. అయినప్పటికీ నీటి అందాన్ని కాపాడడం మన కర్తవ్యం. నీటి అందాన్ని కాపాడడం మన కర్తవ్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.